జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధిక ఈ ఇంటికి కేవలం ఒక అతిథ. మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్యరా రాధిక. ఆ తాళి నేను తప్పనిసరి పరిస్థితిలో కట్టాను. ఎలా కట్టినా అది పెళ్ళే. రాధిక నీ భార్యే. నువ్వు చచ్చినట్టు రాధికకి నీ జీవితంలో చోటిచ్చి తీరాల్సిందే. అది జన్మలో జరగని పనమ్మా. అలా జరగకపోతే పల్లవిలా రాధిక కూడా ఈ లోకంలో ఉండదురా. పెళ్లితో ప్రతి ఆడపిల్ల కోటి కలలతో భర్తనే నమ్ముకుని నడుస్తుంది. ఆ కలలన్నీ నరకమని తెలిస్తే ఏ ఆడపిల్ల తట్టుకొని బ్రతకలేదురా. నువ్వు భార్యగా అంగీకరించకపోతే రాధికకి చావు తప్ప మరో దారి లేదు. చెప్పరా, చెప్పు. నీ చేతులారా రాధిక ప్రాణాలు పోవడానికి కారణమవుతావా? చెప్పు. ఆ పాపాన్ని మూట కట్టుకుంటావా? చెప్పరా, చెప్పు. ఇలా బ్లాక్మెయిల్ చేసే ఆ రోజు నాతో రాధిక మెళ్ళో తాళి కట్టించావు. ఇప్పుడు మళ్ళీ అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఏంట్రా? నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానా? అవును అవును అవును. నా మనసుకు నచ్చని పనులు నాతో చేయించి నేను నరకం అనుభవించడానికి కారణం అవుతున్నావు. ఏంట్రా? ఏమన్నావు? నువ్వు నరకం అనుభవించడానికి నేను కారణమవుతున్నానా? ఎస్ ఎస్ ఎస్. ఆ రాధిక నువ్వే తీసుకొచ్చి నా నెత్తిని పెట్టావు. నాకు మనశ్శాంతి లేకుండా చంపుతున్నావు. ఊహించలేదురా కార్తీక్, నువ్విలా మాట్లాడతావని. నేనేనాడు ఊహించలేదు. మంచో చెడో పెళ్లితో నీ జీవితంలోకి అడుగు పెట్టిన ఒక ఆడపిల్లకి అన్యాయం చెయ్యకూడదని నీకు చెప్పడం. నిన్ను నేను బ్లాక్మెయిల్ చేయడమా? కన్న తల్లిగా నా కొడుకు జీవితం బాగుండాలని నేను ఆరాటపడడం నీకు నరకంలా అనిపిస్తుందా? నీ జీవితాన్ని చక్కదిద్దడం కోసం ఈ అమ్మ చేస్తున్న ప్రయత్నాలు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయా? శభాష్ రా కార్తీక్, శభాష్. ఈ అమ్మ ప్రేమని నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. చాలా బాగా అర్థం చేసుకున్నావు. రే, ఇలా మాటలతో చంపే కంటే నీ చేతులతో చంపేరా. చంపేరా. చంపే. వదులమ్మా, నిన్నే. అమ్మా మా అమ్మా 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 అమ్మ కళ్ళు తెరు. మా లే మా అమ్మ కళ్ళు తెరు. మా నానా మా
డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏమీ లేదండి. కానీ ఫ్యూచర్లో మరోసారి ఇలా రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలకే ప్రమాదం. ఏం డాక్టర్ మీరు చెప్పేది? ప్రాణాలకు ప్రమాదం ఏంటి? అవును సార్, మీ అమ్మగారు ఎక్కువగా టెన్షన్ అవడంతో బీపీ పెరిగిపోయి స్పృహ కోల్పోయారు. ఫర్దర్గా మళ్ళీ ఇలాగే టెన్షన్ అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. సారీ టు సే, ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే మీరు మీ అమ్మగారి మీద హోప్స్ వదులుకోవాల్సి ఉంటుంది. టేక్ కేర్. జాగ్రత్తగా చూసుకోండి మీ అమ్మగారిని. పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుంటే అంత బాధపడాల్సొస్తుంది. కాని మీ అమ్మ మాత్రం ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుందిరా. నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ, నీ భవిష్యత్తు గురించి మొదలైన భయమే ఈరోజు మీ అమ్మనిలా చావు బతుకుల్లో పడేశాయి. నీ జీవితంలో నుంచి పల్లవి దూరమయ్యాక నీ భవిష్యత్తు గురించి మీ అమ్మ యాడవని రోజు లేదు, దేవుణ్ణి వేడుకోని రోజు లేదురా. దేవుడి దయవల్ల రాధికతో నీ పెళ్లి జరిగితే నీ జీవితం బావుంటుందని, సంతోషంగా ఉంటుందని మీ అమ్మ చాలా ఆశపడింది. ఆ ఆశలన్నీ అడియాశలని తెలిసాక తట్టుకోలేకపోయిందిరా. రే కార్తీక్, నువ్వు మీ అమ్మ ప్రాణాల గురించి ఆలోచిస్తావో లేదో నాకు తెలియదు, కానీ నా భార్య ప్రాణాలకి ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకుని బ్రతకలేనురా. పోయిన నీ భార్య కోసం ఉన్న నా భార్యని దూరం చేయకరా. మీ అమ్మ ఆయుష్ నీ చేతుల్లోనే ఉంది. దయచేసి తన ప్రాణాలు నిలబెట్టరా. నాన్న ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.